అందరికీ నమస్కారం। ఈ రోజున డీజీపీ గారిని కలవడానికి మా పార్టీ నాయకుడు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మా జయప్రకాష్ గారు, అదేవిధంగా సోదరుడు షేక్ బాజీ గారు, మేమందరం కలిసి కూడా గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఏమేమి అవకతవకలు జరిగినాయి ఆ గుడిలో, వాటిని ఏ విధంగా మరుగుపరిచారు, అంతకుముందు కూడా భానుప్రకాష్ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది। కానీ పవర్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ధర్మారెడ్డి కానీ వాటిని తొక్కిపెట్టి మాట్లాడిన దానికి విలువ లేకుండా చేయడం జరిగింది। ఈరోజు బోర్డులో ఉన్నారు, ఆయనకు అన్ని తీర్మానాలు కానీ ఏమేం జరిగింది మొత్తం తెలిసింది కాబట్టి ఈ రోజున ఆ జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు దృష్టికి తీసుకువెళ్ళాలి, దేవుడి సొమ్మును రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారికి। అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి ఇంటెలిజెన్స్ లడ్డా గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది।